భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక వాగ్దానంతో మనం చూడబోయేది ఎప్పుడూ కూడా తలుచుకుంటూ పిలుస్తూ ఉన్నావు కదా దుర్గమ్మ, నన్ను రక్షించమ్మా, నన్ను కాపాడు అని మాటకు ముందు అమ్మా అమ్మా అని నన్ను పిలుస్తున్నావు కదా. నన్ను ఊరికే పిలిచే నిన్ను ఎలా వదులుకుంటాను. ప్రతి క్షణానికి నిన్ను తలుచుకుంటూ మనసులో కూడా నన్నే ఆరాధిస్తున్నావా. నీకు ఖచ్చితంగా మంచి శుభవార్తతో వచ్చాను. ఈ యొక్క వార్త ఖచ్చితంగా నీ కోసం, నీ బిడ్డల కోసమే తల్లి. సందర్భాల్లో నేను నీతోనే ఉన్నాను అని నువ్వు గుర్తించడం లేదు. నువ్వు పూజ గదిలో ఉన్నప్పుడు దీపం పెట్టేటప్పుడు నీకు ఈ అగ్ని రూపంలోనే లేదా దీపంలోనో నా రూపమో ఏదో ఒక ఆశీర్వాదం నీకు కల్పిస్తూ ఉంటున్నాను. నువ్వు పువ్వు పెట్టేటప్పుడు కింద పడటం ఇవన్నీ కూడా నీకు శుభ సంకేతాలుగా నేను అందించబోతున్నాను. సంకేతాలు కానీ నీ యొక్క దిగులు, నీ యొక్క జ్ఞాపక శక్తి, జ్ఞాపకం అంతా కూడా ఏదో ఒక విషయం మీద, ఏదో ఒక కోరిక మీద ఉండటం వల్ల ఇదంతా కూడా నువ్వు గమనించలేకపోతున్నావు. నన్ను కోరింది నేను నీకు ఇస్తాను తల్లి. ఒక సంకేతం తల్లి. నువ్వు కోరింది నీకు తప్పకుండా జరిపిస్తాను. నువ్వు అపారమైన నమ్మకం కలిగి ఉన్నావు కదా ఈ అమ్మ పైన. కానీ ఇప్పుడు అంతా కూడా నీకు తొలగిపోయింది. ఎందుకంటే నీకు కష్టం మీద కష్టం వస్తుంది, దెబ్బ మీద దెబ్బ పడుతుంది, నష్టాల మీద నష్టం వస్తుంది. ఇంట్లో చికాకులు, మనసులో ప్రశాంతత లేదు, కంటి నిద్రపోలేవు, బయటికి వెళ్ళినా ఏ పనిలో నిమజ్జం కాలేవు. ఇదంతా కూడా నీకు ఉన్న ఇబ్బందుల వల్ల కలిగే ఒక గందరగోళమే. కానీ ఎలాంటి సందేహము లేకుండా ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా పటాపంచలు చేస్తాను. కొద్దిగా సందేహము ఉన్నా ఆ సందేహాన్ని నువ్వు తుడిచిపెట్టేసేయి. ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండు. ఖచ్చితంగా నిన్ను మంచి జీవితం నీకు అందిస్తాను. జీవితంలో ప్రతి ఒక్కరికి పైకెక్కే కాలం కొద్దిగా జరిగిందే అంటే తప్పకుండా మళ్ళీ ఒక కష్టం వస్తూ ఉంటుంది. కష్టకాలం అలాగే దుఃఖకాలం అనేది, అలాగే సానంతకాలం అనేది రెండు ఉంటాయి. అవి ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎదుర్కోవాల్సినవే. అవే నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్నవి. గుర్తించుకో బిడ్డ. కానీ నీ యొక్క అలజడి వలన, నీ యొక్క కష్టం వలన నీకు అతి పెద్ద సమస్యగా మారుతుంది. ఈ పట్టణంలో నువ్వు భగవంతుని దగ్గర ఉన్నావు. కానీ ఈ అమ్మ అనుగ్రహంతో పూర్తిగా నువ్వు అది తెలుసుకుంటావు. ఈ అమ్మ అనుగ్రహం నీపై ఉంది అని నీకు త్వరగానే అర్థమవుతుందిలే. ఆ సమయం కూడా అతి త్వరలోనే వస్తుంది. నువ్వు కోరిందంతా జరుగుతుంది. నువ్వు అడిగిందంతా నీకు నెరవేరుస్తుంది. కానీ అదేవిధంగా పైకెక్కే వాళ్లను కొద్దిగా కిందికి లాగేక తప్పదు. ఇదే కాలం యొక్క సృష్టి. పైకి ఎదుగుతున్నావు అన్నప్పుడు ఏదో ఒక చెడు అనేది నిన్ను ఆవహించింది. ఆ అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటికి చెల్లించకుండా, వాటికి భయపడకుండా ముందుకు పారిపోవడమే నీ యొక్క సామర్థ్యం. నీకు ఒక కాలం అనేది సృష్టి వల్ల ఒక మాయ అనేది కలుగుతుంది. ఆ మాయకు నువ్వు భయపడకూడదు. నీకు దేవుడు మధ్యలో కొద్దిగా దూరం ఏర్పడుతుంది. ఆ మాయ కానీ అలాంటి సందర్భాల్లో ఈ తల్లికి నామస్మరణ చేసుకో. ఈ దుర్గమ్మకు జపం నీకు ఎలాంటి మాయని, ఎలాంటి చెడుని కూడా నిన్ను ఆవహించకుండా కాపాడుతాను. అలాంటి సందర్భాల్లో ఈ అమ్మ నీకు తప్పకుండా తోడుగా ఉంటుంది. నమ్మకాన్ని ఎక్కువగా చేసుకో. అప్పుడే ఈ మాయను దాటి ఈ తల్లిని నువ్వు చేరగలుగుతావు. కాబట్టి ఈ చిన్న మాయలను నువ్వు అస్సలు భయపడవద్దు. దేనికి కూడా దేవుణ్ణి చేరకుండా వచ్చేస్తుంది. బిడ్డా, నీ యొక్క అనుకూలమైన ఆలోచనలు దూరం చేసి ప్రతికూల ఆలోచనలు నీకు ఎక్కువగా కల్పిస్తూ ఉంటుంది. ఈ మాయ ఇది జరగదు, నువ్వు కోరింది దూరం చేసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ అమ్మని నమ్మి నువ్వు నన్ను ఎప్పుడూ చేయవలసిన చేయి వదలకు.
ఈ తల్లిని నమ్మి నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కూడా నిన్ను చేయి వదలను. ఎలాంటి గందరగోళం నుంచి కూడా నిన్ను మామూలు స్థితికి, మంచి స్థితికి తీసుకొస్తాను. అలాంటి సమయంలో ఆ మాయని గొంతు తగ్గించి కొంచెం వెనక్కి లాగేలా ఈ అమ్మ నామస్మరణ చేస్తూ ఉండు. ఆ మాయ నీకు తాకలేనంత దూరం పోతుంది. నిన్ను చేరలేనంత చెరువులో దూరమైపోతుంది. కానీ నువ్వు కొద్దిగా దాన్ని గురించి కూడా భయపడకూడదు. భయపడితే నీ జీవితం అల్లకల్లోలమవుతుంది. గుర్తుంచుకో బిడ్డా. నీ జీవితం అద్భుతంగా ఉండాలంటే దేనికి భయపడకుండా ఈ దుర్గమ్మ తల్లిని ఖచ్చితంగా నువ్వు నామ జపము చేసుకున్నట్లయితే నిన్ను పాతాళానికి తొక్కాలని చూసిన ఆ మాయని నేను పాతాళానికి తొక్కుతాను. నువ్వు చేసే కృషి అంతా కూడా ఫలించేలా చేస్తాను. కానీ నువ్వు నన్ను తప్పకుండా నమ్మాలి. నన్ను నమ్మినప్పుడు నేను రక్షించడానికి ఎప్పుడూ కూడా నీకు ముందుగా ఉంటాను. ఎలాంటి సందర్భాల్లో అయినా సరే నన్ను తలుచుకున్న నీకు నా ఆలోచనలు వచ్చినా నీకు శ్రీరామ రక్షగా నేను కాపుకాచి ఉంటాను. నన్ను రప్పించడానికి నా దగ్గరకే నేను రప్పించుకుంటున్నానమ్మా. గొంతు విప్పి దుర్గమ్మ అని పిలువు. ఒక్క పిలుపు వస్తే చాలు. ఆ శబ్దం వెనుకే నిన్ను నేను చేరుకుంటాను. నీలో దాగి ఉన్న భయాన్ని తొలగిస్తాను. ఎలాంటి సందర్భాల్లోనైనా సరే ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళాలి తల్లి. గుడిలో అయినా సరే, ఎక్కడైనా సరే దైవశక్తి ఉన్న స్థలంలో, ప్రదేశంలో కొంచెం ప్రశాంతంగా ఉంటే నీకు ఆ దైవశక్తి ఆవహిస్తుంది. అప్పుడు ఎలాంటి చెడు శక్తులు కూడా నిన్ను తాకవు కూడా. తాకలేదని గుర్తుంచుకో. దేవుడి ఆలయాలు ఎంతో శక్తివంతమైనవి కదా. కాబట్టి ఆ ఆలయాల దర్శనం అనేది చాలా మంచిది తల్లి. నిన్ను భయపెట్టి గందరగోళం చేసే ఈ మహమ్మారిని నేను తొలగిస్తాను. నువ్వు ఎలాంటి ఎదురు చూస్తున్నావో అలాంటిది నీకు అందిస్తాను. ఈ తల్లి ఆరాధన నీకు మంచి శుభాన్నే కలిగిస్తుంది బిడ్డ. దేనికి కూడా భయపడవద్దు. ఏ మాయ నిన్ను ఏమీ చేయలేనిది. నిన్ను కొన్నంత దుఃఖాన్ని ఇస్తే ఈ దుర్గమ్మ తల్లి చిటికెదంట చేస్తుంది. కాబట్టి సంతోషాన్ని ఇస్తానని నమ్ము. ఇక ఎవరి గురించి ఆలోచించకుండా నీ యొక్క పనులను నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చెయ్యి. నీకు అన్నింటిలో విజయం సాధిస్తాను. జీవితం అనే ఈ ఆట నీకు అందంగా మారుస్తాను తల్లి. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే యజన సుఖినో భవంతు.